ఇదిగో మమ్మీ. ఇదిగో సైన్ చేయి. డబ్బు తీసుకో. థ్యాంక్స్ అమ్మా. హే, మాకు కావాల్సింది థ్యాంక్స్ కాదు, నేను చెప్పిన పని చెయ్యాలి. అవసరం తీరిపోయింది కదా అని తోక జాడించినా, ఈ విషయం ఎవరికైనా చెప్పినా వాడెవడో నీ నాన్నని తీసుకెళ్ళిపోయాడు. కానీ నీ కంటికి కనిపిస్తున్నాడు. అదే మేమెత్తుకెళ్ళామనుకో అస్సలు కనిపించడు. పో. మమ్మీ, థ్యాంక్ యూ. బేబీ, ఇలాంటి పొగరబోతుల్ని ఎలా వంచాలో ఈ మమ్మీకి చాలా బాగా తెలుసు. ఇక నీ ప్రాబ్లం సాల్వ్. అయ్యో, ఆపు. ఇందాక నుంచి ఓ ఏడుస్తూనే ఉన్నావు. ఈడింకా చావలేదు కదా? ఏది నీ కూతురేది? డబ్బులు తెస్తానని వెళ్ళింది కదా, ఇంకా రాలేదే? తను వెళ్ళింది కదా, తెచ్చేస్తుందయ్యా. తెస్తుందయ్యా. నా కూతురు చెప్పిందంటే ఖచ్చితంగా చేస్తుందయ్యా. ఓహో, నీ కూతురు మీద అంత నమ్మకమా? నీ కూతురుని నమ్మి ఎవడు లక్షలిచ్చేది? అందరి దగ్గర అప్పు కోసం తిరిగి తిరిగి కాలు ఏడ్చుకొని మళ్ళా ఏడ్చుకుంటూ వస్తుందానా? అమ్మా పల్లవి, పల్లవి, ఏడవద్దమ్మా, డబ్బులు తీసుకొచ్చానమ్మా. ఉండేది కాదు కదా. మా నాన్న స్నేహితుడి కూతురు పెళ్లి ఆగిపోతుందని నీ దగ్గర అప్పు తీసుకుని వాళ్ళకి సాయం చేశాడు. కానీ నువ్వేం చేశావు? అప్పిచ్చి దుర్మార్గంగా ప్రవర్తించావు. పైనొకడుంటాడు, వాడు చూసుకుంటాడు. పైవాడి సంగతి తర్వాత గాని, ఇంత డబ్బులు నీకు ఇచ్చారంటే నీలో ఏం చూసుకునిచ్చారు? మాటలు మర్యాదగా రాని, లేకపోతే ప్రాణం తోడేస్తాను. అది నా బిడ్డరా. మా నాన్న నీ దగ్గర అప్పు చేశాడు కాబట్టి నేను ఊరుకున్నాను. లేకపోతేనా మీరు చేసిన ఈ పనికి, ఈ పాటికి మీరందరూ శవాలై పడుండేవాళ్ళు. పదండి నాన్న.
మేడం మీ డబ్బులు మీకు వచ్చేసినట్టేనా? ఇచ్చేసింది మేడం. ఆ పల్లవి తండ్రిని తీసుకొచ్చి అర్జెంటుగా డబ్బులు కట్టమని పల్లవికి ప్రెషర్ ఇచ్చి మా మమ్మీ చెప్పినట్టు చేసినందుకు నేను మీకు ఇస్తానన్న అమౌంట్ ఇదిగో తీసుకో. థ్యాంక్స్ మేడం. ఇదంతా నేను చేయించానని ఆ పల్లవికి తెలియదు కదా? తెలియదు మేడం. నా దగ్గర అప్పు తీసుకున్నారు కాబట్టి నేను అప్పు వసూలు చేయడానికి ఇలా బలవంతం చేశారా అనుకుంటున్నారు. కాకపోతే ఆ అమ్మాయికి చాలా పొగరు మేడం. దాని పొగరు పూర్తిగా దించడానికే మా మమ్మీ దాన్ని లాక్ చేసింది. ఇంకా అది మా కాళ్ళ కింద చెప్పే. పద మమ్మీ. పద బేబీ. రేయ్, తన్నులు తింటే తిన్నాం కానీ అప్పుకి అప్పు వచ్చింది, ఎక్స్ట్రా పైసలు కూడా వచ్చాయి. అయ్యో ఏవయ్యా నాన్న ఇదిగో మంచినీళ్ళు తాగయ్యా. పాపిష్టి ఎదవలు అప్పు తిరిగివ్వలేదని ఇంత దుర్మార్గం చేస్తారా? అసలు ఆ ఎదోల దగ్గర అప్పు చేయడమే తప్పు. ఎవరికో సాయం చేసి నువ్వు తప్పు చేసావు. ఇప్పుడు నిన్ను కాపాడడం కోసం మీ పిల్లం బిడ్డలు రావాల్సి వచ్చింది. కొడుకులాగా పల్లవి నిలబడకపోయి ఉంటే ఇప్పుడు నీ పరిస్థితి ఏమై ఉండేది? సర్లే అమ్మా, అయిపోయిందేదో అయిపోయింది కదా, ఇకనైనా జాగ్రత్తగా ఉండండి. మనం వెళ్దాం పదండి. నాన్న జరిగిందంతా మర్చిపోయి కాస్త ప్రశాంతంగా ఉండండి నాన్న. అమ్మా, ఆడపిల్లనా కొడుకులాగా ఆదుకున్నావు. నిజంగా కన్నబిడ్డైనా ఇలా చూసుకునేది కాదేమో. ఏంటి నాన్న నువ్వంటుంది? నేను నీ కన్న బిడ్డని కానా? మాట్లాడవేంటి నాన్న? నేను మీకు కన్న బిడ్డని కాకపోతే మరెవరిని? చెప్పమ్మా నాన్న, చెప్పు నాన్న. ఏంటి నువ్వు మా బిడ్డవి కాకపోవడం ఏంటి? నువ్వు మా బిడ్డవే. మరి నాన్నెందుకు ఇలా అంటున్నాడు? అంటే ఈ కాలంలో కన్నబిడ్డలు ఎవరు తల్లిదండ్రుల్ని ఇలా చూసుకోవట్లేదు కదమ్మా. ఆ ఉద్దేశంతోనే అన్నాను, అంతే. నిజంగా అంతేనమ్మా. నువ్వు ఆ మాట అనేసరికి ఒక్కసారిగా నా గుండె ఆగిపోయినంత పనైంది నాన్న. సర్లేవే పల్లవి, నీ కాలేజీ టైం అవుతుంది కదా, నువ్వు బయలుదేరు. సరే అమ్మా. ఏంటయ్యా నువ్వు? వెళ్ళొస్తాను నాన్న. అలాగేనమ్మా. వస్తానమ్మా. అలాగే అమ్మా. ఏంటయ్యా నువ్వు చేసిన పని? ఏదో పుసుక్కుని వచ్చేసిందే. అయినా సర్ది చెప్పాం కదా, పల్లవికి ఏ అనుమానం రాదులే. సరే ఉండు, టిఫిన్ చేసి తీసుకొస్తాను. ఏమన్నా ఒకసారి కార్ ఆపండి. కార్ వెనక్కి పోనివ్వండి.
అన్నయ్య అమ్మా మీరు హాయ్ రా. హాయ్ రా. నువ్వేంటి ఇక్కడున్నావు? మీ ఇంటికే వస్తున్నాను రా. మా ఇంటికా? మీకు గుడ్ న్యూస్ చెప్దామని. అమ్మా, నీ ఐడియా వల్ల అన్ని పోలీస్ స్టేషన్లనే అలర్ట్ చేయడంతో మీ అమ్మాయిని ఎత్తుకుపోయిన వాడి గురించి ఆచూకీ దొరికింది. నిజంగానే అన్నయ్య? అవునమ్మా, ఒక్క నిమిషం. ఇదిగో అమ్మా, మనం వెతుకుతున్న బాలరాజు గారి ప్రజెంట్ ఫోటో. ఏమండి, నా పాపని ఎత్తుకుపోయింది వీడేనండి, వీడే. నిన్న వేరే పోలీస్ స్టేషన్లో ఒక కేసు గురించి కొంతమందిని ఇంట్రాగేట్ చేస్తుంటే అనుకోకుండా వీడి పేరు కూడా వచ్చింది. అలా వీడి ఫోటో ఐడెంటిఫై అయింది. అన్నయ్య, వాడెక్కడుంటాడో చెప్పన్నయ్య. ఇప్పుడే వెళ్ళి వాణ్ణి 4 తన్ని నా కూతురు ఎక్కడుందో తెలుసుకుంటాను. వాడు దొరికితే నువ్వు అంటున్న పని ఆ పాటికి మేమే చేసి ఉండేవాళ్ళం కదమ్మా. కానీ వాడి కరెక్ట్ అడ్రస్ మాత్రం దొరకట్లేదు. ఎక్కడో తప్పించుకొని తిరుగుతున్నాడు. 1-2 చోట్ల ఎంక్వైరీ చేస్తే కొంతమంది వీడిని చూసినట్టుగా ఆ కాలనీలో చెప్తున్నారమ్మా. ఐ థింక్ మనం ఈ కేసులో చాలా ప్రోగ్రెస్ సాధించినట్టే. అతి త్వరలోనే వీడు దొరుకుతాడు. వీడి ద్వారా మీ అమ్మాయి దొరుకుతుందమ్మా. రే, ఈ ఫోటో నీ దగ్గర ఇంకోటుందా? ఏ? ఈ ఫోటో మాకివ్వరా? మేం కూడా వాడిని వెతికే ప్రయత్నం చేస్తాం. షూర్. వస్తానమ్మా. అలాగే అన్నయ్య. వస్తాను. సరేరా. గుణమ్మ, నువ్విచ్చిన ఐడియా వల్ల మనం ఒక్కో స్టెప్ ముందుకు పెడుతున్నాం. మన అమ్మాయి మనకి ఖచ్చితంగా దొరుకుతుంది గుణమ్మ. ఏంటి ఇవాళ చాలా హ్యాపీగా కనబడుతున్నావు? ఇవాళ చరణ్ అడిగిన పాటని పాడతాను. అవునా? అవును. అదిగో చరణ్ వస్తున్నాడు. హాయ్ చరణ్. హాయ్. హాయ్ హలో. చరణ్. హాయ్. హాయ్. నువ్వు అడిగినట్టే నేను పాట పాడడానికి రెడీ చరణ్. రియలీ? మ్మ్. ఈరోజు నీకు లాస్ట్ ఛాన్స్ అన్న మాటని బాగా సీరియస్గా తీసుకున్నట్టున్నావు. నీ విషయంలో నేను చాలా సీరియస్ గానే సిన్సియర్ గానే ఉన్నాను చరణ్. అయితే ఇప్పుడు పాడతావా? ఇప్పుడంటే అదేంటి ఇప్పుడేగా పాట పాడడానికి రెడీ అన్నావు, మళ్ళీ ఆలోచిస్తున్నావు ఎందుకు? ఆ, అది నాకు అర్థమైంది. ఇక్కడంతా నాయిస్గా ఉందని కదా? అవును చరణ్, అవును. ఓకే, క్లాస్ స్టార్ట్ అవడానికి ఇంకా టైం ఉంది కాబట్టి నేను ఈ లోపు మన అనౌన్స్మెంట్ ఛాంబర్లోకి వెళ్ళి నువ్వు పాడడానికి నేను రికార్డ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను. అనౌన్స్మెంట్ రూమ్ లోనే కదా, నువ్వు అరేంజ్మెంట్స్ చేసుకో, నేను వచ్చి పాడేస్తా. ఓకే. గీత, మీరు క్లాస్కి వెళ్ళండి. అదెలా కుదురుద్ది? నువ్వు పాడితే నేను వినక్కర్లేదా? నేను వింటాను. సరే, మీరు అనౌన్స్మెంట్ దగ్గరికి వెళ్ళి చరణ్కి రికార్డ్ చేయడానికి కావాల్సిన ఏర్పాట్లలో కొంచెం హెల్ప్ చేయండి. నేను ఇప్పుడే వస్తాను. పల్లవి,
నీకోసమే వెయిట్ చేస్తున్నాను. నా కోసం వెయిట్ చేసే పరిస్థితి వచ్చిందన్నమాట. ఏం చేస్తాం? ఎక్స్ట్రాలు చెయ్యకు. చరణ్కి ఇప్పుడే చెప్పాను ఇవాళ పాట పాడుతున్నానని. తను అనౌన్స్మెంట్ రూమ్లో నా పాట రికార్డ్ చేయడానికి అరేంజ్మెంట్స్ చేస్తున్నాడు. నా ప్రాబ్లం ఏంటో నీ ప్రాబ్లం ఏంటో నీకు గుర్తున్నాయి కదా? కట్టు మీద చెయ్యి వేసావంటే నీ ఒంటి మీద చెయ్యి వేయాల్సి ఉంటుంది. చరణ్ ముందు మైక్ తీసుకుని నేను పాడుతున్నట్టుగా లిప్పిస్తాను. వెనక నుంచి ఆ లిప్ సింక్ అయ్యేటట్టుగా పాట నేను పాడాలి, అంతే కదా? అంతే. ఏమైనా కిరికిరి చేసావో మా అమ్మ సంగతి నీకు పూర్తిగా తెలీదు. లైఫ్లో ఇక మీ నాన్నని నువ్వు పాడినట్టుగా చరణ్ నమ్మేలా వెనక నుంచి పాట పాడతానని నేను ఒప్పుకున్నాను. పాడతాను. ఎక్కువ తక్కువలు మాట్లాడుకో. అనౌన్స్మెంట్ రూమ్ గుర్తుంచుకో. హలో చెక్ 1 2 1 2. అక్షిత రెడీయా? రెడీ చరణ్. ఓకే స్టార్ట్ చేయి. జపములు జరిపినదా మురళీ సఖీ వెను. చల్లని చిరునవ్వులు కనబడక కనుపాపకి మరువైపుల నడిరా